భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. భగవాన్, ఈ తప్పు క్షమించండి భగవాన్, నన్ను క్షమించండి. లేదు హనుమ, నీవు స్వప్నములో కూడా ఎప్పుడూ తప్పు చెయ్యలేవు. నీవు నాకు నా అనుజుల వలె ప్రియమైన వాడివి. అన్నగారితోనే మాట్లాడితే ఎలా హనుమా? నాతోటి కూడా మాట్లాడు. శ్రీరాముడికి నువ్వు సేవకుడివే, నేను సేవకుడిని. ఆ బాంధవ్యంతో ఈ లక్ష్మణుని కూడా ఆలింగనం చేసుకో హనుమా. లక్ష్మణ, చాలా సంతోషం. నీకోసం నా జీవితాన్ని త్యాగం చేసినా కూడా తక్కువే. ప్రభు, నా స్వామి వానరరాజు సుగ్రీవుని ఆదేశానుసారం మీ గురించి తెలుసుకోవడానికి నా రూపం మార్చవలసి వచ్చింది. అలాగా? అందుకే ఇంత పెద్ద గూఢచారిగా వచ్చారా? ఇప్పుడు అవగతమైందిగా. ఇప్పటికైనా సుగ్రీవ మహారాజులను కలవచ్చా? తప్పకుండా కలవచ్చు లక్ష్మణ, తప్పకుండా. మీరిద్దరూ మహారాజు సుగ్రీవుణ్ణి కలవడం వల్ల ఆయన అదృష్టవంతుడవుతాడు. మీకు సుగ్రీవుడి అవసరం ఎంతుందో అలాగే సుగ్రీవుడికి కూడా మీ అవసరమూ ఉంది. తన ధర్మపత్నిని, రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. సూర్యవంశోద్భవుడైన రఘురాముడు, సూర్యపుత్రుడైన సుగ్రీవుల స్నేహం ఇరువురికీ శ్రేయస్కరం అవుతుంది. లోక కళ్యాణం జరుగుతుంది. పదండి, ఋష్యముఖ పర్వతానికి వెళ్దాం. అక్కడే మిగతా వివరాలు మాట్లాడుకుందాం. కేసరినందన, నీ వంటి జ్ఞాని, విద్వాంసుడు, బుద్ధిమంతుడు మంత్రైతే ఆ మహారాజు అదృష్టవంతుడు. అలాంటి రాజు స్నేహితుడైతే ఖచ్చితంగా మనోభీష్టం నెరవేరుతుంది. నీవు మమ్ము మీ రాజు చెంతకు త్వరగా తీసుకువెళ్ళు. వెంటనే తీసుకెళ్తాను. కానీ పైకి వెళ్లే మార్గం చాలా కఠినమైంది. మీరిరువురు నా భుజస్కంధాలను అధిరోహించండి. భుజాల మీద? నేను మిమ్ములను వాయుమార్గంలో పైకి తీసుకెళ్తాను. మారుతి, మమ్మల్నిద్దరినీ నీ భుజస్కంధాలపై కూర్చోపెట్టుకుంటావా? వద్దొద్దు. లక్ష్మణ, సంకోచించకు. మేము మా ఇచ్ఛానుసారం శరీరధారణ చేయడానికి అణిమాది అష్టసిద్ధులు, ఆది విద్యలు నేర్చుకున్నాం. ప్రభు, రండి, దయచేయండి. ప్రభు, మీరు ఇక్కడే ఉండండి. నేను సుగ్రీవ మహారాజులకు మీ ఆగమనాన్ని తెలియజేస్తాను. నీవు మా గురించి చింతించకు కపివరా. చిత్తం.
మహారాజులకు ప్రణామం. చెప్పు హనుమ, వారిని కలిశావా? కలిశాను రిక్షరాజా. కలవడము జరిగింది, గుర్తించడము జరిగింది. గుర్తించడమా? ఎవరిని? నన్నే, ఇంకెవరిని? శ్రీరాముణ్ణి తెలియని వారెవరు? శ్రీరాముడా అంటే? ఆ, శ్రీరాముడంటేనా? శ్రీరాముడు మీకు తెలీదా? తెలియదు. తమరికి మహారాజా? తెలియదు. ఓ, తమకు తెలీదా? నాకు వారు తెలుసు కాబట్టి అందరికీ తెలుసు అనుకున్నాను. అందరూ నీలాంటి మేధావులు కాదు. మరి వారు నీకెలా తెలుసు? మహారాజా, నేను సూర్యభగవానుని వద్ద విద్యనభ్యసించిన తరువాత బ్రహ్మదేవుడు నన్ను తమ సేవకే నియోగిస్తూ నాడు సెలవిచ్చారు. ఏదో ఒకనాడు శ్రీరామ దర్శనం అవుతుందని. అది నేడు ప్రాప్తించింది. హనుమ, నీకు చక్కని వాక్చాతుర్యమున్నది. నీవింతవరకు మాట్లాడిన దానిలో మహారాజుల వారు తెలుసుకుని రమ్మన్న విషయము ఏమీనూ లేదే. శ్రీరాముడంటే ఎవరు? అదే చెప్పబోతున్నాను. జాంబవంత, శ్రీరామలక్ష్మణులు అన్నదమ్ములు. అయోధ్యానగర స్వర్గీయ మహారాజు దశరథుని పుత్రులు. తండ్రి ఆనతితో వనవాసం వచ్చారు. అక్కడి నుంచి రాక్షసరాజు రావణుడు రాముని భార్య సీతాదేవిని అపహరించాడు. వారికి శబరిమాతే తమ గురించి చెప్పారట. ప్రస్తుతం వారు మీ సహాయం కోరి వచ్చారు. తమరి వానరసేన సహకారంతో సీతాదేవిని వెతకాలి. నేను వారిని వెంటబెట్టుకుని వచ్చాను. వానరరాజా, ఇది అమూల్యమైన అవకాశం. వెంటనే వచ్చి వారికి స్వాగతం పలకండి. వారి స్నేహహస్తాన్ని అందుకోండి. అంతటితో మీరనుభవిస్తున్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఆయన దయామయుడు, ఉదారుడు, సుక్షత్రియుడు, శరణాగత రక్షకుడు. వారికి మీపై దయగలిగితే మీరు కోల్పోయిన రాజ్యాన్ని ఈ క్షణమే ఇప్పించగలరు. త్వరపడండి మహారాజా, మీ అదృష్టానికి స్వాగతం పలకండి. హనుమ, నీవు నేడు చీకటి కమ్మిన నా హృదయంలో 1000 ఆశాజ్యోతులు వెలిగించావు. వెళ్దాం పదండి. రఘువర, వీరే మహారాజు సుగ్రీవులు. మహారాజా, వీరే రఘుకుల తిలకులు, శ్రీరామచంద్రులు. ఆయన వీరి అనుజులు, లక్ష్మణుడు. నేను సూర్యపుత్రుడు సుగ్రీవుణ్ణి. తమ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. నేను దశరథనందనుడను రాముడను. మహారాజు సుగ్రీవులకు ప్రణామం. తమరు రాజ్యం కోల్పోయిన ఒక వ్యక్తిని మహారాజా అని సంబోధించారు. అది తమ విశాల హృదయాన్ని చాటుతోంది. అటువంటిదేమీ లేదు. ఈ రాముని హృదయాభీష్టమే అది. నేను తమను ఒక మహారాజుగానే భావిస్తున్నాను. మేము తమ చల్లని మాటలతో కృతార్థులమయ్యాం. తమర దయతో లోనికి రండి. మా నివాసాన్ని పావనం చెయ్యండి. విచ్చేయండి. రండి. దయచేయండి ప్రభు. విచ్చేయండి. ఆసీనులు కండి. లేదు మహారాజా, ఈ ఆసనం తమరిది. తమరు మా విశిష్ట అతిథి. అయినను మహారాజుల స్థానం మహారాజులదే. ఆసీనులు కండి. ధన్యవాదాలు ప్రభు. తమరు ఆసీనులు కండి. హే రాఘవ, వీరు మా అమాత్యులు జాంబవంతులు. నలుడు, నీలుడు, హనుమంతునితో కలిపి వీరు నలుగురు వివేకులు, వీరులు, స్వామి భక్తులు. వీరు మాకు హితులు, మిత్రులు, మాకు మార్గదర్శులు కూడా. తమరు చాలా అదృష్టవంతులు. ఇటువంటి అమాత్యులు,
ప్రతిభ గలవారు, హితవు కోరేవారు, నిస్వార్థపరులు, సరైన మార్గాన్ని సూచించగల ధైర్యం ఉన్నవాళ్లు లభించడం కడు దుర్లభం. ఇటువంటి మంత్రులు కలిగిన ఒక రాజు విపత్కర పరిస్థితుల్లో రాజ్యాన్ని కోల్పోయినా తిరిగి రాజ్యాధికారాన్ని పొందే పరిస్థితి కలుగుతుంది మహారాజా. హే రఘుకుల నందన, తమరి ఉదార వచనములు మాకు మహదానందమును కలిగించినవి. తమ రాకతో ఈ ఋష్యముఖం పావనమైనది. మహావీరులైన మీ ఇరువురి రాకతో విజయం తథ్యం. హనుమంతుడు తమ సమస్యను మాకు వివరముగా చెప్పినాడు. మా మహారాజులు సుగ్రీవుల తరపున తమకు మా సహకారాన్ని అందిస్తాం. మా మహారాజు ప్రతిభావంతులైన వానర వీరులను నియోగించి తమ భార్య మాత సీతాదేవిని అన్వేషించుటకు సాయపడతారు. మీ అర్ధాంగిని ఆ రాక్షసుని చెర నుండి విడిపించగలరు. మీ అభీష్టము తప్పక నెరవేరుతుంది. కానీ మాధవ్ విన్నపం, సుగ్రీవుల తోడబుట్టిన అన్న వాలి వీరి రాజ్యమును హరించి భార్యను చెరబట్టినాడు. దూరమైనవి తిరిగి పొందుటకు మీరు వీరికి సాయపడాలి. ఆ విధముగా రాజకీయపరమైన సంధి మీ ఇరువురికి ఏర్పడుతుంది. క్షమించండి భల్లూకరాజా, ఈ ప్రకారంగా మహారాజు సుగ్రీవులకు ఏ సాయమూ చెయ్యలేను. ఒప్పందములు చేసుకునుట వ్యాపారుల లక్షణం. ముందు నాకు సాయపడండి, పిదప మీకు సాయపడతాననడం ఉచితం కాదు. వారు చెప్పినటువంటి రాజనీతిపరమైన సంధి నాకు అంగీకారం కాదు. రాజనీతి స్వార్థానికి ఆలవాలం. నా జీవితంలో స్వార్థానికి స్థానం లేదు. మన్నించండి రామ, మేము అల్పులము, వివేకశూన్యులము. మా భాషను విస్మరించి భావమును అర్థం చేసుకోండి. మా ఆలోచనలు నిష్కల్మషమైనవి. ఎలా ప్రవర్తిస్తే మాలాంటి వానరులు, ఇతర జీవరాశులు తమ వంటి మహనీయులతో బంధాన్ని ఏర్పరచుకోగలరు? ఆలకించు భల్లూకరాజా, ఈ కులమతాలు, జాతులు, లోకాలు, ధర్మాలు సమస్త ఉచ్చనీచాలకు అతీతంగా ఒక ప్రాణికి మరో ప్రాణికి మధ్య ఏర్పడే విడదీయని బంధం. ఆ బంధమే మైత్రీ బంధం. మహారాజా, పవిత్రమైన ఈ బంధాన్నే నేనిష్టపడతాను. నిబంధనలు లేని పవిత్ర బంధం. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు, అరమరికలు ఉండవు. స్వార్థం దరిదాపులకే రాదు. ఆ బంధానికి ఒక్కటి మాత్రమే ఆధారభూతం, అదే ప్రేమ. సంధి అనేది ఒక రాజుకు మరొక రాజుతో ఏర్పడేది. పవిత్రమైన స్నేహం ఒక మహారాజుకు పేదవాడికి కూడా ఏర్పడచ్చు. కనుక సుగ్రీవా, నేను నీతో స్నేహాన్ని అభిలషిస్తున్నాను. ధన్యులు శ్రీరామ. మైత్రి అతి పవిత్రమైనది. పవిత్రమైన స్నేహానికి బలవంతుడు, దుర్బలుడు అనే తేడా ఉండదు. ధనవంతుడు, పేదవాడు అనే తేడాలు ఉండవు. స్నేహితుడనేవాడు స్నేహం కోసం కోరకుండానే తన ప్రాణాల్ని అర్పించేవాడు. మహారాజా సుగ్రీవ, నేడు తమ కష్టాల కడలిని దాటడానికి శ్రీరాముని ఆపన్నహస్తం ఆసరాగా దొరికింది. నేడు శ్రీరామచంద్రులు తమరు కోరకుండానే స్నేహహస్తాన్ని అందించి తమలో ఆశలు చిగురింపజేసి తమరిని ధన్యుల్ని చేశారు. ప్రభు, హనుమంతుడు నిక్కము పలికాడు. తమరు ధర్మం విషయంలో నిష్ణాతులు, సుశిక్షితులు, సకల జీవుల పట్ల దయగలవారు. వాయుపుత్రుడు హనుమంతుడు తమ గుణౌన్నత్యమును నాకు వివరంగా వర్ణించి చెప్పాడు. తమది శ్రేష్టమైన మానవ జాతి, కానీ మాది వానర జాతి. అయినా తమరు మాతో స్నేహాన్ని కోరుతున్నారు. తండ్రి బిడ్డ చేయి పట్టుకుని లాలించినట్టు తమ పవిత్రమైన స్నేహహస్తాన్ని నాకు అందించి అక్కున చేర్చుకోండి.
నా చేతిని మీ చేతిలోకి తీసుకోండి స్వామి. కపిరాజా, నేటి నుంచి నేను నీవాడను. హే ప్రభు, లెమ్ము. కపిరాజా, నీవు నా మిత్రుడవు. ఓటమి భారంతో వంచనకు లోనైన నాలాంటి వానరునికి తమరు మిత్రత్వాన్ని ప్రసాదించారు. రామ, తమ హృదయం సాగరం కంటే విశాలమైంది. తన మిత్రుడు పోగొట్టుకున్న దానిని మరల పొందేందుకు తన ప్రాణాలను సైతం ఒడ్డేవాడే నిజమైన స్నేహితుడనిపించుకుంటాడు సుగ్రీవ. హే వానరరాజా, మా రఘువంశీయులకు ధర్మము, గౌరవము, ప్రాణము కన్నా మిన్న. మిత్రుణ్ణి బాధల నుండి విముక్తుణ్ణి చేయడానికి, విజయపథంలో నడిపించడానికి, అవసరమైతే వాటిని త్యాగం చెయ్యడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మిత్రత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఏదైనా పాపకర్మను చేసి నరకం అనుభవించాల్సి వచ్చినా నేను వెనుకంజ వెయ్యను. ఇదే మైత్రికి ఆదర్శం, ఈ రామునికి శిరోధార్యం. ఈ మైత్రీ బంధానికి అమరత్వాన్ని ఆపాదించేందుకు అగ్నిదేవుని సాక్షిభూతుని చేస్తున్నాను. స్వామి, మీరిరువురు అగ్నిదేవుడికి ప్రదక్షిణ చేయండి. దానివల్ల మీ మైత్రీ బంధానికి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ప్రభు, స్వీకరించండి స్వామి, అగ్నిదేవునికి అర్పించండి. నేటి నుండి మన ఇరువురి సుఖము దుఃఖము ఒక్కటే. నేటి నుండి మా సర్వస్వము తమ పరమే. సుఖము, వైభవం, సామ్రాజ్యం, నేడు ఉన్నవి, ముందు రానున్నవి, సమస్తము మాతో పాటు మా మిత్రునికి చెందుతాయి. మిత్రమా, నీ మాటలు అమితానందాన్ని కలిగిస్తున్నాయి. నీ సుఖంలో కంటే దుఃఖంలో పాలు పంచుకోవడమే మన ఈ స్నేహబంధంలో ప్రథమ కర్తవ్యం. అగ్నిసాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. నీ భార్యను అపహరించిన నీ సోదరుడు వాలిని వధించి తీరతాను. నీవు పోగొట్టుకున్న రాజ్యాన్ని, నీ భార్యని నీకిప్పిస్తాను. నా తూణీరములో ఉన్న బాణాలు అమోఘమైనవి. ప్రయోగిస్తే లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదిస్తాయి. ప్రయోగిస్తే ప్రచండ వాయువేగంతో పయనించి ఇంద్రుడి వజ్రాయుధఘాతాన్ని తలపింపచేస్తాయి. మిత్రమా, మేము తాపసుల వలె ఉన్నా మా ఇరువురి వద్ద క్షత్రియకుల సహజమైన పౌరుషము, గురువుల వల్ల పొందిన అస్త్ర విద్యలు ఉన్నాయి. మా పరాక్రమము, శస్త్రాస్త్ర విద్యలపై పూర్తి నమ్మకముంచు. త్వరలో దుష్కర్ముడైన ఆ వాలిని నా బాణాలు అవశ్యం సంహరిస్తాయి. రామా, తన శోకాన్ని మరిచి మిత్రుడి దుఃఖాన్ని గుర్తుంచుకునేవాడి గొప్పతనాన్ని వర్ణించడానికి
కేవలం మానవ మాత్రులే కాదు, 1000 పడగలు గల ఆదిశేషుడు తరమూ కాదు. సీతామాతను అన్వేషించడానికి మీరు మా సాయం కోరొచ్చారు. కాని అంతకంటే ముందు తమరే మాకు మేలు చేస్తామంటున్నారు. మహారాజు సుగ్రీవుడు మాటివ్వకముందే మీరు భీషణ ప్రతిజ్ఞ చేశారు. తమరు ధన్యులు ప్రభు. తమకు శతకోటి వందనాలు. హే రాఘవ, గాయము బాధ గాయపడిన వానికి తెలుస్తుంది. తమ పత్ని వియోగంలోని బాధ నాకు బాగా తెలుసు. నేను ఈ అగ్ని సాక్షిగా వాగ్దానం చేస్తున్నాను. నేను మరల వానర సామ్రాజ్యాధిపతి అయినను కాకున్నను మా మిత్రులైన తమ భార్య సీతాదేవి పాతాళమునందున్నను ఆకాశమునందున్నను లేక భూమండలంలో ఏ మూలనున్నను అవశ్యం మేము అన్వేషిస్తాం. అప్పటి వరకు మా అందరికీ విశ్రాంతి అనేది ఉండదు. మిత్రమా, దుష్టదానవుని నివాస స్థలము ఎచ్చటనున్నదో తెలియజేస్తే వాడి వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాను. వాడు కపటంతో సీతను అపహరించి నన్ను అవమానించడమే కాక రఘువంశ జనితులందరి కీర్తికి కళంకాన్ని ఆపాదించాడు. నీకు వాని వివరములు తెలిస్తే దయవుంచి నాతో చెప్పు. స్వయంగా వెళ్లి సీతను కాపాడుకుంటాను. ఏ రాఘవ, ఆ పాపాత్ముడైన రాక్షసుని యొక్క గుప్త నివాసం ఎక్కడ ఉన్నది? దానికున్న శక్తి ఎంతటిది? అతనికున్న శక్తి సామర్థ్యాలు ఎంతటివి? మొదలైన వివరములు ఏవీ నాకు తెలియవు. అయినను మాట ఇస్తున్నాను, మేము ప్రయత్నలోపం లేకుండా కష్టించి మిథిలా రాకుమారి అయిన సీతాదేవి తమకు అవశ్యం లభించేలా చేస్తాం. నా అనుమానమే నిజమైతే నేను సీతాదేవిని ఆ రాక్షసునితో పాటు చూశాను. చూసావా? నువ్వు నా సీతను చూశావా? ఎక్కడ? ఎలా? ఒకరోజు మేమైదుగురం పర్వత శిఖరంపై కూర్చుని ఉన్నాము. ఆ సమయంలో ఒక క్రూరుడైన రాక్షసుడు తన విమానంలో ఒక స్త్రీని దక్షిణ దిశగా తీసుకువెళ్లడం చూశాం. ఆ స్త్రీ తనని రక్షించమని ఆర్తనాదాలతో విలపించింది. మేము చూస్తుండగానే ఆమె తన నగలను తీసి తన చీర చెంగులో మూటగా కట్టి కిందకు విసిరింది. కాపాడండి! కాపాడండి! వనవాసులారా, నా భర్త నన్ను వెతుక్కుంటూ ఇటు వస్తే వారికి నా ఆభరణాలు చూపించి రావణుడు నన్ను అపహరించుకు వెళ్ళాడని చెప్పండి. మేము ఆ మూటను విప్పి చూశాం. అందులో ఆభరణాలున్నాయి. నేను ఆ ఆభరణాలను ఇప్పుడే తెప్పిస్తాను. వాటిని చూడండి. హనుమా, ఆ ఆభరణములను తీసుకురా. ఆజ్ఞ ప్రభు. చూడండి. ఈ ఆభరణములు సీతాదేవివి కాదు కదా? అవును మిత్రమా, ఇవి సీత ఆభరణాలు. నాకు మార్గం తెలియాలని తన పవిట కొంగును చించి ఆభరణాలను మూట కట్టి కిందకు విసిరేసింది. లక్ష్మణ, చూడు, ఇవి మీ వదిన వంకీలు. ఇవి కర్ణకుండలాలు. లక్ష్మణ, లక్ష్మణ, ఇవి సీతవే కదా? అగ్రజ, నిత్యం పాదాభివందనం చేసే నాకు వదిన గారి వంకీలు తెలియవు, ఆమె కర్ణకుండలాలు తెలియవు, ఇతర ఆభరణాలు తెలియవు. అగ్రజ, నేను వదిన గారి ముఖముపై ఎన్నడూ దృష్టి సారించలేదు కనుక వదిన గారి వంకీలను కర్ణకుండలాలను నేను గుర్తించలేను. ప్రతిదినము ఆమెకు పాదాభివందనం చేయడం వల్ల ఆమె కాలి అందలు మాత్రం గుర్తించగలను. ఖచ్చితంగా ఇవి ఆ మంజీరాలే. వదిన గారి చరణాలకు అనునిత్యం శోభనిచ్చేది. అవును లక్ష్మణ, ప్రాతకాలంలో
పూజా కుసుమాల కోసం వెళ్ళిన సీత గాలి అందెల సవ్వడితో వనం చేతనత్వం పొందేది. ఈ చీర చెంగుతోటి తను నా చరణాలు శుభ్రపరిచేది. నా ముఖాన్ని కూడా తుడిచేది. ఒక్కోసారి వింజామరలా వీచేది. సుప్రభాత సమయంలో నా పూజ పూర్తయిన పిమ్మట చీర కొంగును నా పాదముల కింద ఉంచి పాదధూళిని కనులకద్దుకునేది. లక్ష్మణ, నేడు అదే చీర చెంగును దూతగా చేసి తన శోకపూరితమైన కథను నాకు తెలియజేసింది. సీత, నీ సందేశం నాకు అందింది. నిన్ను కాపాడేందుకు నేను అవశ్యం వస్తాను. నువ్వు ఎక్కడ ఉన్నా సరే చింతించకు. నీ రాముడు నీకోసం తప్పక వస్తాడు సీత. నిజంగా వస్తారా స్వామి? ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావు? సీత, నేనొస్తాను, నిన్ను తప్పక విడిపిస్తానని నా స్వామి నాతో అన్నట్టుగా అనిపించింది. త్రిజట, ఇది నిజమంటావా లేక నా భ్రమేనంటావా? ఇది భ్రమ కానేరదు జనకపుత్రి. నీ సర్వసుఖాలు త్యాగం చేసి నిరంతరము వారి ధ్యానంలోనే ఉండుట వలన నీ మనసు నీ బాధల్ని వారికి తెలుపుతూనే ఉంటుంది. ఎక్కడో ఉన్న వారి మాటల్ని వారి ఆత్మ నీ ఆత్మకు చేరవేసి ఉంటుంది. నిజంగా? అవునమ్మా, అవినాభావ సంబంధం అంటే అదే. ఎక్కడున్నారో ఈ సమయంలో? వారికి నా జాడ తెలిసిందో లేదో? జటాయు మరణించి ఉంటాడు. మరి వారికి నా గురించి ఎవరు చెప్తారు? పర్వత శిఖరంపై కొందరిని చూసి నా ఆభరణాలను విసిరేశాను. బహుశా అన్నదమ్ములిరువురు అక్కడకు చేరుకునుంటారు. నా ఆభరణాలను, నా పైట చెంగును వారు గుర్తించే ఉంటారు. తప్పక గుర్తించుంటారు. నా మాట నమ్ము, వారు అవశ్యం వస్తారు. సరే, ఈ ఫలాన్ని ఆరగించు, లేదంటే శుష్కించిపోతావు. ఎప్పుడు చూసినా పరధ్యానంగానే ఉంటావు. ఎన్నోసార్లు పిలిస్తేనే గాని నువ్వీ లోకంలోకి రావు. భర్తకు దూరమైన ఏ స్త్రీకైనా ఇదే పరిస్థితి. నేను నా పతిదేవుడితో మనసులోనే జీవిస్తున్నాను. నేను కోరుకునేది ఒక్కటే, ఈ పాప ప్రదేశపు ప్రభావం నా మీద ఉండకూడదు. మహారాణి తార ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆమె మందిరంలో ఉన్నారు. మేము వచ్చామని వారికి తెలియచేయి.
జయము మహారాణి, యువరాజు అంగదుల వారు వేంచేశారు. అలాగా, తనని లోపలికి రమ్మను. మహారాణి వారు లోపలికి రమ్మంటున్నారు. ప్రణామములు మాత. చిరంజీవ, వేట నుండి ఇంత త్వరగా వచ్చేసావి? నేను వేటకు వెళ్ళలేదు మాత, వెంటనే తిరిగి వచ్చేశాను. ఎందుకు? ఋష్యమూక పర్వతంపై ఒక అద్భుత దృశ్యాన్ని చూసి దాని గురించి తమకు వివరించాలని వచ్చాను. ఏమిటా అద్భుత దృశ్యం? అమ్మా, నేను ఋష్యమూక పర్వతం వైపు వెళ్తుంటే అనుకోకుండా హనుమంతుడు ఆకాశ మార్గాన వెళ్ళటం చూశాను. ఇందులో వింతేమున్నది? వింత ఉంది మాత. ఆయన భుజాలపై ఇద్దరు సుందర పురుషులు ధనుర్బాణాలతో కూర్చుని ఉన్నారు. తరువాత? హనుమంతుడు వారిని గుహ బయట దించి లోనికి వెళ్లి చిన్నాన సుగ్రీవుని బయటకు తీసుకువచ్చారు. పిమ్మట? చిన్నాన్న వారికి చాలా వినమ్రంగా నమస్కరించారు. చూడబోతే వారు చాలా గొప్పవారిలా ఉన్నారు. పిదప? చిన్నాన్న వారికి చేయవలసిన అతిథి మర్యాదలన్నీ చేసి లోనికి తీసుకుని వెళ్లారు. ఈ వివరాలన్నీ తమకి ఎందుకు తెలియజేస్తున్నానంటే తమరు తండ్రిగారికి విన్నవిస్తారని. మంచి పని చేశావు. ఇది ఆలోచించాల్సిన విషయమే. అటువంటి గొప్పవారితో సుగ్రీవుడు సంబంధం పెట్టుకోవడం అంటే ఏమనుకోవాలి? ఇందులో మీ తండ్రి మహారాజు వాలికి విరుద్ధంగా ఏదో కుట్ర కూడా కావచ్చు. శత్రువుతో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అందుకే నేనొచ్చాను. కానీ ఆ యువకులిద్దరూ ఎవరై ఉంటారు? హనుమంతుడు చెప్పిన దాన్ని బట్టి వారి పేర్లు శ్రీరాముడు, లక్ష్మణుడు. శ్రీరాముడు, లక్ష్మణుడా? శ్రీరాముడు లక్ష్మణుడా? అయితే ఏమిటి? ఇలా చూడుతారా, వాళ్ళిద్దరూ వస్తే నాకేం నష్టం వాటిల్లుతుంది? నువ్వెందుకు అనవసరంగా భయపడిపోతున్నావు? స్వామి, వారిద్దరూ అయోధ్య రాజకుమారులు. రాజకుమారులైతే కావచ్చు, కానీ మమ్మల్ని ఏం చేయగలుగుతారు? నాథ, అయోధ్యలో సూర్యవంశరాజులు సాహసానికి ప్రఖ్యాతి చెందినవారు. ఈ వాలి కూడా ముల్లోకాల్లోనూ ప్రఖ్యాతి చెందినవాడే. నాథ, శత్రువునెప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. హనుమంతుడు వారిని తీసుకొచ్చాడు. సుగ్రీవుడు వారితో కలిసి ఏదో కుట్ర పన్నుతున్నట్టున్నాడు. రాజనీతి చెప్పేది ఏమిటంటే, చూడుతారా, రాజనీతి గురించి చెప్పకు. రాజనీతి శక్తిహీనులకు అవసరం. సాగర మథన సమయంలో సముద్రము నుండి నీవు ఉద్భవించినప్పుడు నేను నీ సౌందర్యమును చూసి నిన్ను నేను వివాహం చేసుకున్నాను. ఎవరూ అడ్డుకోలేదు. రాజనీతి గురించి ఆలోచించి ఉంటే నేను నిన్ను పొందగలిగేవాణ్ణి కాదు. శక్తివంతుడైన వానికి తను అనుకున్నదే రాజనీతి. మాకు సుభాషితాలు చెప్పొద్దు. మాకు ఏ రాజకుమారుడన్నా భయం లేదు. మరి సుగ్రీవుడు? సుగ్రీవుడా? వాడొక అల్పుడు. వాడంటే మాకు దయే కానీ క్రోధం లేదు. వాడు మాకు తమ్ముడు. అది తలుచుకుంటే నాకు సిగ్గుగా ఉంది. వాడు మాతో యుద్ధం చేసి నన్ను చంపినా లేక వాడు చనిపోయినా నేను వాడిని ఎంతో కీర్తించేవాణ్ణి. కానీ వాడు ఒక పిరికి పందల పలాయనం చిత్తగించాడు. అటువంటి పిరికి వాడితో యుద్ధం చేయటం మాకు అవమానం. కానీ స్వామి, వద్దు తారా, ఇటువంటి ఆనందకర సమయంలో ప్రయోజనం లేని మాటలతో కాలహరణం చెయ్యొద్దు. ఈ సమయంలో మనం సంగీతం వినాలి. అలాగే స్వామి. రాజనర్తకితో చెప్పు మహారాజు రమ్మన్నారని. స్వామి, మీరు చెప్పిందంతా వాస్తవమే. అయినా మన గుప్తచరుల్ని పంపి ఆ యువకులకి సుగ్రీవుడికి మధ్య ఎటువంటి సంభాషణలు జరుగుతున్నాయో మనం తెలుసుకోవాలి. ఒకవేళ మీకు విరుద్ధంగా తను వారితో సంధి చేసుకుంటే ఇప్పుడే మనం దాన్ని అడ్డుకోవాలి. చూడుతారా, వారిద్దరూ సుగ్రీవునితో సంధి చేసుకొనడానికి 2 కారణాలుండొచ్చు. వారికి ఎవరి సహాయమైనా అవసరమై ఉండొచ్చు, లేక మూర్ఖులై ఉండొచ్చు. మూర్ఖులా? అవును, మూర్ఖులే. ఎందుకంటే ఏ తెలివైన మహారాజైనా రాజకుమారుడైనా సుగ్రీవుడు లాంటి వాడితో సంధి చేసుకోడు. ఎందుకంటే వాడు రాజ్యభ్రష్టుడయ్యాడు. వాడికి శక్తి లేదు, సింహాసనం లేదు. వాడితో సంధి చేసుకోవడం తనకే హానికరం. ఎవరికి విరుద్ధంగా స్వామి? ఇంకెవరు, అతనికే. నువ్వు రాజనీతి అన్నావే.
మహారాజా, ఏ గృహమందు అన్నదమ్ములు పరస్పరానురాగంతో కలిసి ఒకటిగా ఉంటారో ఆ గృహము ఈ ధరిత్రిపై స్వర్గమవుతుంది. మీ సోదరులిరువురు ఒకచోట కలిసి ఉండలేకపోవడం కడు శోచనీయం. మీ ఇరువురి మధ్య శత్రుత్వం ఏ కారణంగా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. సహోదరుల మధ్య శత్రుత్వం ఎంతో విచారించదగిన విషయం. కానీ వాలి నా పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించాడు. అతను నన్ను అతి క్రూరంగా రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. అంతేకాదు, నేనెంతగానో ప్రేమించే నా భార్య రుమను చెరపట్టాడు. నాకు సన్నిహితులైన వారిని అందరినీ బందీలు చేశాడు. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా నా గుండెల్లో ప్రతీకార జ్వాలలు రేగుతూ ఉంటాయి. ఆ జ్వాలలను చల్లార్చుకో మిత్రమా. ఈ జ్వాల కేవలం వాలి మరణంతోనే చల్లారుతుంది ప్రభు. నేనెప్పుడైనా లేసే మాత్రమే ఈ జ్వాల నుంచి ఉపశమనం పొందాలని ఆలోచించినా ప్రయత్నించినా వాలి ఎందుకు అసలు తావివ్వడు. నన్ను, నా సహచరులను సంహరించడానికి నిత్యము ఎవరినో పంపిస్తూనే ఉంటాడు. అందువలన మేము నిరంతరం అతని భీతితోనే బ్రతుకుతూ ఉన్నాం. తమను చూసి మా గూఢచారులు మాకు వార్త తెచ్చినప్పుడు మేమందరం భయపడిన మాట వాస్తవమే. మమ్మల్ని సంహరించడానికి ఆ దుష్టుడు మిమ్మల్ని ఇక్కడకు పంపించాడని అనుకున్నాం. అందువలన మేము హనుమంతుడిని మారువేషంలో మీ గురించి వివరములన్నీ తెలుసుకుని రమ్మని పంపించాం. ఇది చాలా విషమ పరిస్థితి. ఏ పురుషుడైతే ధైర్యాన్ని కోల్పోయి ఈ విధంగా నిరుత్సాహపడతాడో అతనిని ప్రతి నిమిషం, ప్రతి క్షణం భయము, అనుమానము పట్టి పీడిస్తూనే ఉంటాయి. అలాంటి పరిస్థితులలో అతడు పురుషార్థముల గురించి ఆలోచించలేడు. అట్టివాడు విజయము సాధించలేడు. విజయం గురించి కలలోనైనా యోచించలేనివాడు యుద్ధానికెలా సన్నద్ధుడవుతాడు? నేను తమతో ఇలా అంటున్నందుకు దయవుంచి నన్ను క్షమించండి మహారాజా. కాని శాస్త్రం ఇలా అంటున్నది, రస్నే వాధ కృచ్ఛే వా భై వా జీవితాంతకే విముషంఛే స్వయాహ్ బుద్ధ్యాహ్ ధృతిమాన్ నౌసీదతి. అనగా దుఃఖములో, ధనలేమిలో, ప్రాణాంతకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఎవడు తన బుద్ధిబలంతో దుఃఖ నివారణోపాయాన్ని ఆలోచించి ధైర్యంగా ఎదుర్కొంటాడో వాడు విజయాన్ని సాధిస్తాడు. కనుక మీరు శోకము, భయము మీమీద ప్రభావాన్ని చూపే అవసరం రానియకండి. మీరు ప్రసన్న చిత్తులై పురుషార్థాలను ఆశ్రయించండి. మైత్రీ బంధంతో సలహా ఇస్తున్నాను, ఉపదేశం చెయ్యడం లేదు. సత్యము పలికితివి లక్ష్మణ. కాని నా సోదరుడు వాలి మహాబలాఢ్యుడు. ఈ లోకంలో అతనిని ఎదిరించగలవారెవరూ లేరు. అందువల్లనే నేను నిస్సహాయుడిగా, అశక్తుడిగా ఇక్కడ మిగిలిపోయాను. మీ ఇరువురి రాకతో నాకు ఊరట కలిగింది. నాలో ఆశలు చిగురించాయి. ఆశను ఎప్పుడూ వదులుకోకూడదు మిత్రమా. లక్ష్మణుడు చక్కగా చెప్పాడు. ఆశ ఉన్నవాడే విజయాన్ని సాధించగలడు. ప్రభు, చెప్పడం చాలా తేలికే. కానీ వాలి శక్తిని మీరు తక్కువగా అంచనా వేయకండి. యుద్ధంలో అతను అతి భీకరంగా నాతో తలపడినప్పుడు అతను నన్ను ఇంద్రుని వజ్రాయుధంతో కొట్టినట్టు అనిపించింది. నీవు వాలి పట్ల అంత ద్రోహం ఏం చేశావు? అతను నిన్ను ఈ స్థితికి తీసుకురావడానికి ఏం చేయలేదు ప్రభు. సదా అతని సేవలోనే ఉండేవాణ్ణి. పితృదేవులు మరణానంతరం వాలి రాజు అయ్యాడు. నేను యువరాజునయ్యాను. అప్పటి నుండి ఒక దాసుని వలె నేను అతనికి సేవలు చేసేవాణ్ణి. మా కిష్కిందా నగరం భూమి కింద ఒక విశాలమైన గుహలో ఉంది. నగరం నడిబొడ్డున మా రాజమందిరం ఉంది. వాలి తారతోనూ నేను నా భార్య రుమ్మతోనూ సుఖ సంతోషాలతో, మనోల్లాసంతో ఉండేవాళ్ళం. నా మనసులో సోదరుడు వాలి అంటే లేశమాత్రమైన విభేదభావం ఉండేది కాదు. అలా ఉండగా మాయావి అని పేరుగల ఒక దుర్మార్గుడైన రాక్షసునితో ఒక స్త్రీ కారణంగా వాలికి శత్రుత్వం ఏర్పడింది. పరమ దుర్మార్గుడైన మాయావి దుందుభికి అగ్రజుడు. ఒకనాడు అర్ధరాత్రి సమయంలో పరమ దుష్టుడైన ఆ దానవుడు కిష్కింధాపురి యొక్క ముఖద్వారం వద్దకు చేరి బిగ్గరగా అరుస్తూ వాలిని యుద్ధానికి రెచ్చగొట్టాడు. వాలే, ఎక్కడున్నావు? నువ్వు పెద్ద వీరుడు అనుకుంటున్నావా?
రా బయటికి. మనం ఇప్పుడే యుద్ధం చేద్దాం. వాలి వాలి రావాలి, రా. ఎక్కడ ఉన్నావు? వీరుండని ప్రగల్భాలు పలుకుతావు కదా. ఈనాడు ఈ మాయావి నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. నీకు ధైర్యం ఉంటే నాతో తలపడు, లేదా ఈ కిష్కిందా నగరాన్ని నా వశం చేయి. వాడిని అరవనివ్వండి అగ్రజ, తమరు వెళ్ళకండి. రాత్రి వేళ నిశాచరుల శక్తి దుగుణమవుతుంది. అడ్డులే సుగ్రీవా, పిరికి మందు నూరిపోయ్యకు. నేను మిమ్మలను ఒంటరిగా వెళ్ళనివ్వను. నేను మీకు తోడుగా వస్తాను. అయితే పద. వాలే, ఎంతకాలం నీ భార్య ఒడిలో తలదాచుకుంటావు? అంతఃపురం వదిలిరా, వచ్చి నాతో యుద్ధం చేయి. లేదా గాజులు తొడుక్కో. అరే, ఇద్దరు వచ్చారా? లేదు లేదు, నేను యుద్ధం చేయను. మా అన్నదమ్ములిద్దరూ కలిసి రావడం చూసి ఆ దానవుడు భయభ్రాంతులతో పారిపోయాడు. మేమిరువురము వేగంగా వాడిని వెంబడించాం. అగ్రజ పిరికి బందలా పారిపోయి గుహలోకి వెళ్లి దాక్కున్నాడు. వాడిని వదిలేయండి. లేదు సుగ్రీవా, వాడు పదే పదే నన్ను యుద్ధానికి పురికొల్పుతున్నాడు. మద్యపానంతో మత్తెక్కినప్పుడల్లా కిష్కిందా నగర ద్వారము వద్దకు వచ్చి ఇలాగే అల్లరి చేస్తున్నాడు. నేటితో వాడి అడ్డు శాశ్వతంగా తొలగిస్తాను. కాని అగ్రజ, శత్రు స్థానములోకి బాగా ఆలోచించి ప్రవేశించాలి. ఈ గుహ ఎంతవరకు వెడుతుందో మనకు తెలియదు. అందువలన మనం వెనుదిరగడమే మంచిది. నువ్వు పిరికి బందవు సుగ్రీవా, కానీ వాలికి పరాక్రమం వెన్నతో పెట్టిన విద్య. నేటితో వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నీవు ఈ గుహద్వారం వద్దే పహరాకాయి, ఎందుకంటే వాడికి సహాయానికి ఎవరూ రాకూడదు. నేను లోపలికి వెళ్ళి ఆ దానవుణ్ణి మట్టుబెట్టి వస్తాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడే కాపలా ఉండు. అర్థమైందా? వాలి ఆజ్ఞను పాలించి నేను గుహకు వెలుపలే వేచి ఉన్నాను. దినములు మాసములు గడిచిపోయాయి. అతడు వేచి ఉండగానే 1 సంవత్సరం గడిచిపోయింది. భాతృప్రేమతో నా హృదయం వ్యాకులపడింది. గుహలో నా సోదరునికి ఏమైందోనన్న చింత నన్ను పట్టి పీడించింది. తను మాయావి చేతిలో మరణించి ఉంటాడనుకున్నాను. దీర్ఘకాలానంతరం ఆ గుహలోంచి నొరగలతో కూడిన రక్తం బయటకు రావడం నేను నా కళ్ళారా చూశాను. దానితో పాటు గర్జనలు కూడా వినిపించాయి. కొంతసేపటి తర్వాత ఆ గర్జనలు నిలిచిపోయాయి. రక్తం పారుతూనే ఉంది. నేను హతాశుడనయ్యాను. ఆ దుష్ట రాక్షసుని చేతిలో అగ్రజుడు వాలి మరణించాడని నిర్ణయించుకున్నాను. నా అన్నను సంహరించిన ఆ దుష్ట రాక్షసుడు బయటకు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేనొక పెద్ద బండరాయితో ఆ గుహద్వారాన్ని మూసివేశాను.
శోకతప్తుడనైన నేను కిష్కిందాపురానికి తిరిగి వచ్చాను. నేను తిరిగి రాగానే వాలి మరణించినట్టుగా తీర్మానించి అమాత్యులందరూ కలిసి కిష్కిందకు యువరాజునైన నన్ను మహారాజును చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నేను మీతో సత్యం చెప్తున్నాను. అన్నగారి మరణంతో శోక సముద్రంలో మునిగి ఉన్న నాకు రాజ్యకాంక్ష లేశమైనా లేదని నేను వారితో చెప్పాను. కానీ అమాత్యులందరూ కలిసి ఆలోచించి రాజులేని వానర సామ్రాజ్యం దిక్కులేనిదైపోతుందని చెప్పారు. ఆ కారణంగా నాకు పట్టాభిషేకం చేసి నన్ను రాజును చేశారు. కానీ వాస్తవానికి వాలి మరణించలేదు. ఆ గుహ నుండి బయటకు వచ్చిన రక్తం ఆ మాయావి అనే దానవుడిది. వాలి వాడితో తలపడి వాణ్ణి వధించాడు. వాలి గుహ బయటకు వచ్చి చూసేసరికి గుహ ముఖద్వారం ఒక పెద్ద బండరాయితో మూయబడి ఉంది. దానితో వాలి నాపై ఆగ్రహించాడు. నేను విశ్వాసఘాతకానికి పాల్పడ్డానని వాలి భావించాడు. చివరికి వాలి ఆ బండరాయిని తొలగించి వేసి తిన్నగా కిష్కిందకు వచ్చాడు. ఆ సమయంలో నేను సభలో ఉన్నాను. వాలి తిన్నగా అక్కడికి వచ్చాడు. అగ్రజ తమరు? అవును, నేను తిరిగి వచ్చాను. నాకు తెలుసు నా రాక నీకు ఈ ఇబ్బందిని బాధను కలిగిస్తుందని. ఎందుకంటే నీవిప్పుడు కిష్కింద మహారాజువు కదా. లేదు అగ్రజ, నన్ను అపార్థం చేసుకోకండి. నాకు రాజ్యకాంక్ష లేసమాత్రమేనా లేదు. అమాచులు పురప్రముఖులందరూ కలిసి నన్ను ఈ సింహాసనంపై కూర్చుండబెట్టారు. దానికి కారణం రాజులేని రాజ్యాన్ని చూసి ఏ శత్రురాజైనా దండయాత్ర చేసి ఆక్రమించుకుంటాడేమోనన్న భయం. ఈ రాజ్యం తమ సొత్తు. ఈ రాజ్యం తమదే అగ్రజ. నేను ఎప్పటికీ తమ సేవకుడిని. విశ్వాసఘాతకుడా, ఇలాంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్పడానికి నీకు సిగ్గు వేయడం లేదా? ఈ పాపాత్ముడిని చూడండి. సోదరుడు కదా, వీడికి ఏ ప్రమాదం వాటిల్లకూడదని వీడిని గుహ బయటే ఉండమని నేను లోపలికి వెళ్ళాను. ఆ దుష్ట రాక్షసుడు మాయావిని వధించి తిరిగి వచ్చేంత వరకు ఆ గుహ బయటే కాపలా కాస్తూ ఉండమని చెప్పి వెళ్ళాను. కానీ ఈ అల్పుడు అలా చేయకుండా నా మాటను ధిక్కరించి భాతృద్రోహానికి పాల్పడ్డాడు. నన్ను బయటకు రానివ్వకుండా ఈ నీచుడు ఆ గుహ ముఖద్వారమును పెద్ద బండరాయితో మూసివేశాడు. పిదప కిష్కింద నగరానికి వచ్చి నా సింహాసనాన్ని ఆక్రమించాడు. మహారాజైన తోడబుట్టిన వానికి వీడు చేసిన ద్రోహంతో వీడు మరణదండనకు పాత్రుడయ్యాడు. నా స్వహస్తాలతో నేను వీడిని వధించడం అనుచితం కాదు. లేదు మహారాజా, ఇది సత్యము కాదు. నిన్ను నేను విడిచిపెట్టాను. నేను విశ్వాసఘాతకుణ్ణి కాదు. నువ్వు దురాశ్రాపరుడివి. తమ ఆజ్ఞ మేరకు ఆ గుహ బయట 1 సంవత్సరం పాటు నిరీక్షించాను. నేను మరణించాననుకున్నావా? గుహలో నుండి బయటకు వస్తున్న రక్తధారలను తమరు రాకపోవడం చూసి ఆ మాయావి తమను వధించాడని భావించాను. నిన్ను హతమార్చకుండా వదిలిపెట్టను. ఆ దుష్ట దానవుడు మాయావి నన్ను కూడా వధించి కిష్కిందను ఆక్రమించుకుంటాడన్న భయంతో ఒక పెద్ద బండరాయితో ఆ గుహద్వారమును మూసేశాను. నా తప్పును క్షమించండి మహారాజా. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. క్షమించండి. పాపాత్ముడా, పారిపోతున్నావా? ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టను.
క్షమించమని నేను ఎన్నోసార్లు ప్రార్థించాను, కానీ ఆ నిర్దయుడు కించిత్ కనికరం కూడా చూపలేదు. ఆ సమయంలో నన్ను వధించి ఉండేవాడు. నేను ఏదో విధంగా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాను. కానీ తను భూమి నలుమూలలా నన్ను వెంబడించాడు. వాలి పట్ల భయంతో ఉన్న నాకు ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదు. నాకు సురక్షితమైన ప్రదేశం ఏదీ లభించక ఈ ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నాను. మాతంగ మహాముని శాప కారణంగా వాలి ఇక్కడకు రాలేడు. ఈ ధరిత్రిపై వాలి రాలేని ప్రదేశం ఇది ఒక్కటే. మరి ఋష్యమూక పర్వతము పైకి వాలి ఎందుకు రాలేడు? వాలి ఒకసారి దుందుభినామధేయుడైన రాక్షసుణ్ణి సంహరించి తరువాత వాడి మృత శరీరాన్ని 2 చేతులతో పైకెత్తి అతివేగంగా 4 కోసుల దూరానికి విసిరేశాడు. ఆ వేగానికి దానవుడి శరీరం నుంచి కారిన రక్తబిందువులు అరణ్యంలో ఉన్న మాతంగముని ఆశ్రమం మీద పడ్డాయి. ఆ రక్తబిందువుల్ని చూసిన మహర్షి కోపోద్రిక్తుడయ్యాడు. ఈ అపచారానికి కారకులెవరని యోచించాడు. తన ఆశ్రమం నుంచి బయటికి వచ్చి చూడగా పర్వతాకారుడు మహిషరూపుడు అయిన ఒక రాక్షసుడి నిర్జీవ శరీరం పడి ఉంది. ఇది వానరరాజు వాలి చేసిన పని అని ఆయన తన తపశ్శక్తితో తెలుసుకున్నాడు. అమిత క్రోధంతో ఆయన వాలిని శపించాడు. ఎవరైతే ఈ రక్త బిందువులతో నా ఆశ్రమాన్ని అపవిత్రం చేశారో వాళ్ళు ఈ పరిసరాలకే రాకూడదు. కాదని ప్రవేశిస్తే వారికి మరణం తథ్యం. ఈ ఆశ్రమానికి 1 యోజనం దూరంలో 4 దిక్కులా ఎక్కడ అడుగుపెట్టినా వాడు ప్రాణాలను పోగొట్టుకుంటాడు. ఇది తెలుసుకుని వాలి మాతంగ మహర్షి చెంతకు వెళ్ళాడు. చేతులు జోడించి క్షమించమని అడిగాడు. కాని ఆ మహర్షి మనసు కరగలేదు. ఆయన మౌనంగా తన ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు. వాలి శాపభయంతో వ్యాకులం చెందాడు. అప్పటినుంచి తను ఈ పర్వతం మీదికి రావాలనే యోచన రానివ్వడు, ఈ వైపు కన్నెత్తి కూడా చూడడు. ఇక్కడికి తను రావడం అసంభవం. ఇది తెలుసుకున్న మహారాజు సుగ్రీవుడు తన అమాత్యులతో సహా నిర్భయుడై ఈ వనంలోనే సంచరిస్తూ ఈ ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నాడు. ప్రభు, ఆ వాలి మహారాజు సుగ్రీవుని యొక్క ఇతర అమాత్యులను మిత్రులను కారాగారంలో బంధించాడు. అతని భార్య రుమాదేవిని చెరబట్టాడు. దారుణం! ఈ అపరాధము చాలు వాలికి మరణదండన విధించడానికి. ప్రస్తుతం మహారాజు సుగ్రీవుని జీవితం అవమాన భారంతో నిండిపోయింది. కనుచూపు మేరలో వీరిని ఓదార్చేవారు కాని సాయపడేవారు కాని ఎవరూ లేరు. ప్రభు, మీరు నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చేవారు, కష్టంలో ఆదుకునేవారు, నిర్బలులకు బలమిచ్చేవారు. మహారాజు సుగ్రీవులు తమ శరణు కోరి వచ్చారు. మీ చరణాల చింత వీరికి శరణిప్పించండి ప్రభు, శరణిప్పించండి. మహావీర, శరణుదొచ్చిన వారి యొక్క గుణగణాలను పట్టించుకోని వారు మా రఘువంశజులు. శరణాగతులను రక్షించడమే వారి ప్రథమ కర్తవ్యం. మా పూర్వీకుడైన శిబి చక్రవర్తి శరణు కోరిన ఒక పక్షి కోసం తన శరీరాన్నే త్యాగం చేశాడు. ఆ వంశజుడే అయిన ఈ రాముడు నేడు మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాడు. రేపు సూర్యాస్తమయం అయ్యేలోగా మహారాజు సుగ్రీవులకు వారి రాజ్యము ధర్మపత్ని తప్పక ప్రాప్తించగలవు. దురహంకారి అయిన ఆ వాలి నిస్సంకోచముగా హతమార్చబడతాడు. మహారాజా, నేడు మీకు శుభం జరుగుగాక. శ్రీరాముడు చేసిన ప్రతిజ్ఞానుసారంగా
నేడు సూర్యాస్తమయానికి ముందే తమరు కిష్కింధకు రాజవ్వబోతున్నారు. ముందుగానే తమకి అభినందనలు తెలియజేస్తున్నాను. హనుమా, మేము అదే ఆలోచిస్తున్నాం. ఇందులో ఆలోచించాల్సిందే ఉంది మహారాజా. మహారాజు ఆలోచిస్తున్నది ఏమిటంటే, వారు భీషణ ప్రతిజ్ఞ చేశారు. కానీ వారికి వాలి ఎంత బలవంతుడో తెలుసా? వారిరువురు వాలిని హతమార్చగలరా? నాకు నమ్మకముంది. అవశ్యం సంహరిస్తారు. మహారాజా, వారి చరణాల్లో నేను శంఖం, చక్రం చిహ్నాలుండటం చూశాను. దీనివల్ల సాక్షాత్తు వారు మహావిష్ణు స్వరూపులని తెలుస్తోంది. వారి గురించి సందేహపడటం ఉచితం కాదు. మహావీర, మహావిష్ణువు రూపం అయినప్పటికీ ప్రస్తుతం వారు మానవ రూపంలో ఉన్నారు. వాలి శక్తి సామర్థ్యాలు వారికి మనం తెలియజేయటం సముచితం కాదంటావా? తమ ఇచ్ఛానుసారం చేయండి. ప్రభు, విచ్చేయండి ప్రభు, ఆసీనులు కండి. ప్రభు, మహారాజు సుగ్రీవుడు తమతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మహారాజుకు ఏదో సందేహమట. సందేహమా? చెప్పు మిత్రమా, ఏమా సందేహము? ఎలాంటి సందేహమూ లేదు ప్రభు. తమరు తమ ప్రతిజ్ఞను నెరవేరుస్తారని, వాలిని సంహరిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. తమరు వాలిని ఎదుర్కోవడానికి ముందే అతని బల పరాక్రమాల గురించి తమకు ఒక అవగాహన కలిగించడం నా కర్తవ్యం. సత్యం వచించావు మిత్రమా. వాడి బలం గురించి చెప్పు. ప్రభు, వాలి శరీరంలో ధరిత్రి, జలం, అగ్ని, వాయువు ఈ 4 తత్వాలతో కూడిన బలం సమృద్ధిగా ఉంది. సాగర మథన సమయంలో ఒకసారి తను ఒక్కడే మందర పర్వతాన్ని గిరగరా తిప్పేశాడు. దానివల్ల సముద్రమంతా శుభ్రపడింది. అతనికో వరముంది. ఎవరైనా తనతో యుద్ధం చేయడానికి ఎదురుగా వెళితే వారి సగం బలం వాలికి లభిస్తుంది. తను సూర్యోదయానికి ముందే పశ్చిమ సముద్రం నుండి తూర్పు సముద్రం వరకు, దక్షిణ సముద్రం నుండి ఉత్తర సముద్రం వరకు తిరిగి వస్తాడు. తనకి అలసటే ఉండదు. అష్టదిక్కుల చివరి వరకు వెళ్ళి ఆ దిశాది దేవతలకు నిత్యము పూజ చేసి వస్తాడు. చాలా కాలం క్రితం దుందుభి అనే రాక్షసుడుండేవాడు. వాడు కైలాస పర్వతమంత ఎత్తు ఉండేవాడు. వాడికి 1000 ఏనుగుల బలం ఉండేది. వాడు దున్నపోతు రూపంతో మొనదేలిన కొమ్ములు కలిగి అతి భయానకంగా ఉండేవాడు. దుందుభి తన బల గర్వంతో ఒకసారి సముద్ర తీరానికి వెళ్లి సముద్రుణ్ణి తనతో యుద్ధానికి రమ్మని పిలిచాడు. సముద్రుడా, నిన్ను నేను యుద్ధానికి పిలుస్తున్నాను. సముద్రుడు ఈ విధంగా అన్నాడు. నీతో సమానమైన యోధునితో యుద్ధం చెయ్యి. ఎక్కడున్నాడు అలాంటి యోధుడు? దక్షిణాన వానరరాజు వాలి నీతో సమానమైనవాడు. అది విని యుద్ధ పిపాసతో దుందుభి కిష్కిందా నగర ద్వారము వద్దకు వచ్చి వాళ్ళని యుద్ధానికి పిలిచాడు. వాలి, ఓ వాలి, నాతో యుద్ధానికి రా. వాలి, బయటికి రా. వాలి, ఓ వాలి. వాలి శత్రువు యుద్ధానికి పిలిస్తే ఎన్నడూ సహించడు. వెంటనే తను నగరద్వారం వద్దకు వచ్చాడు. ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమయ్యింది.